డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ల స్థానంలో ఈఎస్ఆర్ 2.0 అప్లికేషన్ను అమల్లోకి తీసుకొస్తోంది. నియామకం నుంచి పదవీ విరమణ వరకు ఉద్యోగికి సంబంధించిన అన్ని సేవల వివరాలు ఇకపై డిజిటల్ రూపంలో నమోదవుతాయి. దీంతో రికార్డుల భద్రత, పారదర్శకత పెరగడంతో పాటు పదోన్నతులు, వేతనాలు, పెన్షన్ వంటి పరిపాలనా ప్రక్రియలు మరింత వేగవంతం అవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లెస్ డిజిటల్ గవర్నెన్స్కు ఈ ఎస్ఆర్ 2.0 మరో కీలక అడుగుగా నిలుస్తుందని అంటున్నారు. ఈఎస్ఆర్ 2.0 అప్లికేషన్ గురించి మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక వివరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డ్ గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఈఎస్ఆర్ 2.0 అంటే ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ 2.0 అంటే వాళ్ళు చేసే ప్రతి పనిని ఈజీగా రికార్డ్ చేసే విధంగా డిజిటల్ రూపంలో వాళ్ళ ప్రతి కార్యాచరణ దీన్ని భద్రపరచడం జరుగుతుంది. దీని ద్వారా ఎలాంటి తప్పిదాలు లేకుండా ట్రాన్స్పరెన్సీ పెరిగి వర్క్ అనేది ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పటికల్లా పూర్తవుతుందని ఈజీగా తెలుసుకునే విధంగా ఈ డిజిటలైజేషన్ ఉండబోతోందని సీఎం చెప్పడం జరిగింది. ఇటీవల చర్చల్లో గతంలో పోలిస్తే పేపర్లలో, ఫైళ్లలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ భద్రపరిచేవాళ్ళు. అయితే అవి చినిగినా లేకపోతే పోయినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. దీని ద్వారా పని అనేది ఆలస్యం అయ్యేది. సో అలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు వాళ్ళ సర్వీస్ రికార్డ్ అనేది డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రమోషన్, అలాగే బదిలీలు, లేకపోతే రిటైర్మెంట్ ప్రతి ఒక్కటి ఈజీగా ఇందులో స్టోర్ చేసే విధంగా ఈ ఈఎస్ఆర్ 2.0 అనేది ఉంటుంది. మరియు ఇందులో స్టోర్ చేయడం ద్వారా తప్పిదాలు లేకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీ సరిగ్గా పనిచేస్తారనేది అయితే ఈ డిజిటలైజేషన్ ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా పని ఎంత పెండింగ్ ఉంది, ఎంత ఉన్నత అధికారులకు కూడా ఈజీగా పని గురించి ఆదేశాలు జారీ చేసే విధంగా కూడా ఈఎస్ఆర్ 2.0 అనేది ఉంటుంది. ఇప్పటికీ చూసుకుంటే గవర్నెన్స్ విషయంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని, లేకపోతే ఈ గవర్నెన్స్ పేరుతో పని అనేది చాలా తేలిక చేసే విధంగా చూస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి ఇప్పుడు ఈఎస్ఆర్ 2.0 అమల్లోకి వచ్చాక వాళ్ళు ఇంక్రిమెంట్ గురించి, అలాగే శాలరీస్, ఇలాంటివి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అనేవి ఈజీగా తెలుసుకొని ఎక్కడన్నా యూజ్ చేసే విధంగా కూడా ఉండేలాగా, అలాగే అంతే సెక్యూరిటీగా ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉండేలాగా ఈ డిజిటలైజేషన్ అనేది ఉండబోతుందని కూడా సీఎం చెప్పడం జరిగింది. దీని ద్వారా పనితీరు అనేది చాలా ఈజీ ఫ్లో ఉంటుంది. అలాగే ఫుల్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుందని కూడా ఈ ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతిదీ డిజిటలైజేషన్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి రంగంలో ఈజీ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అలాగే పనితీరు ఎంతవరకు వచ్చిందని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి కొత్త కొత్త ఆలోచనలు, అలాగే ప్రాజెక్ట్స్ గురించి భవిష్యత్తు నిర్ణయాలు ఈజీగా తీసుకునే విధంగా కూడా ఉండబోతోంది. సో దీని ద్వారా అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి ఈఎస్ఆర్ 2.0 కూడా ఇంకా చాలా మెరుగ్గా ఉండబోతోందని ఎంప్లాయీస్కి, అలాగే ఆ రంగానికి సంబంధించి పనితీరు అనేది ఈజీగా తెలుసుకునే విధంగా కూడా ఈఎస్ఆర్ 2.0 ఉంటుందని దీని డిజిటలైజేషన్ ముఖ్య ఉద్దేశం అని కూడా సీఎం చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి. మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేలాది పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కులు కల్పించారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. సుమారు 3,000 మంది అర్హులైన పేదలకు 1,000 కోట్ల విలువైన స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. పేదలకు ఇచ్చేది కేవలం ఒక కాగితం కాదని, తరతరాలకి అండగా నిలిచే శాశ్వత భూ హక్కు అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నిరుపేదల ఆస్తులపై ఇకపై ఎవరూ కన్ను వేయలేరని, చట్టబద్ధమైన హక్కుల ద్వారా వారికి పూర్తి భద్రత లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆదాయం కంటే ఖర్చులు భారీగా ఉండేవని గుర్తు చేశారు. రూపాయి ఆదాయానికి ₹60 ఖర్చు ఉండే పరిస్థితుల నుంచి 2 ఏళ్ల ప్రణాళికబద్ధమైన పాలనతో ఖర్చును ₹40 తగ్గించగలిగామని తెలిపారు. 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు, 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా.
మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమో లేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించాను. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, అయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూములు నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వం అని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరూ ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5,300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరే చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్, తల్లికి వందనం 2వ సంవత్సరం ఈ వారం వేస్తున్నాం. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. కానీ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. మన ఇల్లు మన లోకేష్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారని వారు పేర్కొన్నారు. గతంలో తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని, లోకేష్ చొరవతోనే తమకు గుర్తింపు లభించి శాశ్వత ఇంటి పట్టాలు అందాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మాది గొల్లవల్లి గ్రామం. మేము 78 సంవత్సరాల నుంచి కనకదుర్గ స్వామి గృహం దగ్గర పక్కన కొండమట్టి ఉంటున్నాము. అక్కడ లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సుహేబ్, మాకు ఈ పట్టా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. నెక్స్ట్ ఏంటంటే ఈ పట్టా రాదు అని అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా ఉంది ఈ పట్టా మా చేతికి వచ్చినందుకు. మారుతి ప్రసాద్ అండి, మా ఆవిడ పేరు కామేశ్వరి. నేను స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కూడా కట్టుకున్నాను. పట్టా వస్తుందా లేదా అని చెప్పి చాలా సంవత్సరాలు భయపడ్డాము. ఖాళీ చేయిస్తారేమో అని కూడా భయపడ్డాము. తర్వాత లోకేష్ గారు వచ్చినప్పుడు ఈ అందరికీ కూడా మేము పట్టాలు ఇస్తాము, ఏమండి బట్టలు కూడా పెడతాము అన్నారు. వారు నిలబెట్టుకున్నారు, మాట నిలబెట్టుకున్నారు. చాలా సంతోషం అండి. నా పేరు ఈశ్వర్ అండి. నేను సీతానగరంలోని ఉంటాను. మేము 15 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము. మాట ఇచ్చి మనం తప్పకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా లోకేష్ అన్న. ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్ళ ఇంటిని సొంత ఇంటి కాలం నెరవేరుస్తా అన్నాడు. అదేవిధంగా పట్టాలు ఇచ్చి ఎవరి భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు. పేరు రాపాటి రాము అండి. మా సీతానగరం వాటర్ ప్లాంట్ ఆపోజిట్. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంతకాలం కోరిక నెరవేరింది. దానికి సంతోషకరంగా లోకేష్ గారికి కృతజ్ఞతాభావంతో జీవితాంతం మేము ఆయన్ని గెలిపించుకుంటామని
ఆశిస్తున్నామండి. నా పేరు సైదిరెడ్డి, మాది తాడేపల్లి సీతానగరం గ్రామంలో ఉంటామండి. మాకు ఈరోజు నారా లోకేష్ గారు స్వయంగా ఆయన చేతుల మీదుగా మాకు పట్టా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేషనల్ సిపిఆర్ దినోత్సవం సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజల ప్రాణాలను రక్షించే అత్యవసర ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 30 హ్యూమనాయిడ్ బొమ్మలను ప్రత్యేకంగా అమర్చి నర్సింగ్ విద్యార్థులకు, ఆసుపత్రి సిబ్బందితో పాటు శానిటేషన్ కార్మికులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా వివరించారు. గుండె ఆగిపోయిన తరుణంలో క్షణాల వ్యవధిలో స్పందించి ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ శిక్షణ ద్వారా వారికి కళ్లకు కట్టినట్లు నేర్పించారు. సిపిఆర్ అవగాహన కార్యక్రమం గురించి కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. సిపిఆర్ డే పురస్కరించుకొని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సిబ్బందికి ఈ సిపిఆర్ చేసే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈ అవేర్నెస్ కార్యక్రమం ఎంతమందికి ఉపయోగపడుతుంది? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ అవేర్నెస్ కార్యక్రమము ఇక్కడ వచ్చే పేషెంట్ అటెండర్స్ అందరికి కూడా అండ్ మా దగ్గర ఉండే శానిటేషన్ సెక్యూరిటీ వాళ్ళందరికీ కూడా దగ్గర 300 నుంచి 500 మందికి ఈరోజు ట్రైన్ చేయాలని ఉన్నాము. దీని నుంచి ముఖ్య ఉద్దేశం ఏమి అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇప్పుడు ఉన్న స్ట్రెస్ టెన్షన్లతో మనిషికి ఎప్పుడు ఎక్కడ అటాక్ వస్తుందో తెలియదు, ఏ ఏజ్ వాళ్ళకు వస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళు అందరూ రిససిటేట్ చేయగలగాల. ఈ ప్రక్రియ కార్డియో రెస్పిరేటరీ రిససిటేషన్, హార్ట్ లంగ్ అనేవి పని చేయడం ఆగిపోకుండా వాటి పని పునరుత్తేజం చేసి అవి పనిచేయలాగా చేస్తే బ్రెయిన్ డెత్ జరగకుండా ఉంటుంది. బ్రెయిన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. బ్రెయిన్ డెత్ సెల్స్ ఒక 3 నిమిషాలు కూడా బ్లడ్ సప్లై లేకపోతే తట్టుకోలేవు. తర్వాత అన్ని ఆర్గాన్లు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రక్రియ ఎంత తొందరగా చేస్తే అంత ఆ పేషెంట్ బాగా రికవరీ కావడానికి ఉంటుంది. అందుకని అందరికీ వచ్చింటారు. అతడు ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతే అతనికి హాస్పిటల్ తెచ్చి రిససిటేట్ చేయాలన్నప్పుడు చాలా టైం గ్యాప్ వస్తుంది. ఆ టైంలోనే చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. అట్లా లేకుండా అందరికీ మామూలు మన అందరి ప్రజలకు అందరికీ ట్రైన్ చేయడం ఉద్దేశము. అందుకని ఇప్పుడు వచ్చిన పేషెంట్ అటెండర్స్కు మా దగ్గర ఉన్న వాళ్ళకు శానిటేషన్ సెక్యూరిటీ వాళ్ళకి స్టూడెంట్స్కి ఎట్లా అఫీషియల్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అండ్ వాళ్ళకి ట్రైన్ చేయడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని ట్రైన్ చేయమని కూడా చెప్తాము. తద్వారా అందరూ ప్రజలకు రీచ్ అయ్యి అవసరానికి హెల్ప్ చేసి చాలా మంది రిససిటేట్ పొందాలని కోరుకుంటున్నాం. మేడం, ఎలాంటి సందర్భాల్లో ఈ సిపిఆర్ చేయాల్సి ఉంటుంది మేడం? చాలా మంది కింద పడిన తర్వాత అన్కాన్షియస్ లో వెళ్తారు, కొంతమంది షోక్ వచ్చి పడిపోతూ ఉంటారు, అట్లా రకరకాల ఇది ఉంటుంది. అలాంటి వారికి ఎట్లా చేయాలి? ఇప్పుడు కళ్ళు తిరిగి లో బీపీ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడినారు అంటే ఎదర్ కాజ్ ఫర్ దిస్ ఈజ్ హై బీపీ అయ్యి ఫాల్ అయినారా, లో బీపీ అయ్యి ఒకసారి ఫాల్ అయిన టయానికి బీపీ అయితే పడిపోయి ఉంటుంది. బీపీ బిలో 90 బిలో 60 పడిపోతే ఇంక వాళ్ళు నిలబడలేరు, పడిపోతారు. అవతల కాజ్ ఏమైంది అనేది మనకు తెలియదు. ఫస్ట్ మనం ఏం చేస్తాము, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోకుండా బ్లడ్ సర్క్యులేషన్ కంటిన్యూస్గా అయ్యేలాగా చూస్తారు. తర్వాత వాళ్ళకు ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం వాళ్ళ హై బీపీ పేషెంటా, వేరే స్ట్రోక్ ఉందా, ఏముంది, దాని హార్ట్ అటాక్ ఉందా, బ్లాక్ ఉందా చూసి దాని ప్రకారంగా చేస్తారు. అవన్నీ హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్లు. ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగకుండా చేసే ప్రక్రియనే ఈ కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఎంతసేపు చేయాల్సి ఉంటుంది మేడం సిపిఆర్? ఒకవేళ హాస్పిటల్ దూరంగా ఉంటే, ఒకవేళ హాస్పిటల్ కు తీసుకుపోయేంత వరకు, హాస్పిటల్ చేర్చేంత వరకు కనీసం ఐవీ లైన్ పెట్టి బీపీ మళ్ళీ కొంచెమన్నా పల్స్ రావాలి పేషెంట్. పల్స్ వచ్చి బీపీ వచ్చి రికార్డు కాగలిగేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇంత టైం అని మాత్రం చెప్పలేము, ఎంత అయితే అంతే. చూస్తున్నారు కదా, ఇది నేషనల్ సిపిఆర్ డే సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అటు సిబ్బందికి కూడా ఈ సిపిఆర్ పై అవగాహన కల్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ విధానాన్ని ప్రత్యేకంగా నేర్పించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు. విజయవాడ నగరాన్ని మరింత పరిశుభ్రంగా పచ్చదనంతో నింపేందుకు నగరపాలక సంస్థ చర్యలు వేగవంతం చేసింది. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మహాత్మా గాంధీ రోడ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ముఖ్య రోడ్ల వెంట విస్తృతంగా మొక్కలు నాటాలని, వర్షపు నీటి పారుదల వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. తర్వాత కృష్ణలంకలోని అన్నా క్యాంటీన్ని సందర్శించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాల గురించి ఆరా తీసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.1కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. విద్యార్థుల అభ్యాస పురోగతి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, GFLN కార్యాచరణపై తల్లిదండ్రులతో చర్చిస్తామని చెప్పారు. అలాగే లీప్ యాప్ని తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకుని తమ పిల్లల విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కలెక్టర్ కృష్ణకాంత్ వర్మ సూచించారు. సో మనకి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 1048 స్కూల్స్ ఉన్నాయి. అది హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కేటగిరీస్ లో కలిపి సుమారు 1048 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో మొత్తం కలిపి 90,596 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లో 90,000 మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ సుమారు 181,192 మంది 1,81,192 మెంబర్స్ పేరెంట్స్ అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ మదర్ ఫాదర్ కలుపుకొని ఇంతమందికి మనం ఈ 1048 స్కూల్స్ లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనకి జూనియర్ కాలేజెస్ చూసుకుంటే 5 జూనియర్ కాలేజెస్ కి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వరకు 9 to 9:30 ఉదయం వెల్కమ్ ఉంటుంది. తర్వాత 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ లీప్ యాప్ గురించి ఈసారి ఎక్కువగా స్ట్రెస్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా ఈ లీప్ యాప్ ని పరిచయం చేసి దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ ఫోన్స్ లో తప్పకుండా ఇన్స్టాల్ చేయించి బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ఫోన్స్ లో కూడా ఇది ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరి చేత కూడా ఈ యాప్ వాడించాలి అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఫోకస్ ఈసారి మెగా PTM 3.1 లో ఉండబోతుంది. అయితే ఈ లీప్ యాప్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ లో భాగంగా ప్రతి పిల్లల పేరెంట్స్ కి వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, ఏం టైం టేబుల్ నడుస్తుంది, ఏం హోంవర్క్ ఇస్తున్నారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవగాహన ఉంచాలి. ఈ పిల్లల యొక్క చదువులో తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ ని తయారు చేసి తీసుకురావడం జరిగింది. సో ఇది అంతా కూడా 9:30 నుంచి 10:50 వరకు దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అండ్ 10:50 నుంచి 11 వరకు పిల్లల చేత పర్ఫార్మెన్సెస్ కానీ తర్వాత ఫోటో గ్యాలరీ ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. 11 to 11:20 వచ్చేసి పేరెంట్స్ కి కూడా కాంపిటీషన్ పెట్టి సరదాగా వాళ్ళని కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి ఈ రంగోలీ కానీ మ్యూజికల్ చైర్స్ ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి పేరెంట్స్ కోసం, పిల్లల్నే కాదు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 11 to 11:20 యాక్టివిటీస్ ఉన్నాయి. మొదలు పెట్టుకొని హెడ్ మాస్టర్ గారు రిపోర్ట్ చదవడం జరుగుతుంది ఆ అకాడమిక్ ఇయర్ కి. తర్వాత సబ్సిక్వెంట్ గా కల్చరల్ యాక్టివిటీస్, ఈ లీప్ యాప్ గురించి డిస్ప్లే, తర్వాత SMC స్పీచ్, చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉంటే వారి చదవచ్చు. అంతేకాకుండా అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. విశాఖ నగరంలో ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకునేలా హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ సందడి చేస్తోంది. బీచ్ రోడ్లోని నోవోటెల్ హోటల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు మహావిశాఖ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ బంగారు, వజ్రాభరణాలు, వస్త్ర సంస్థల నిర్వాహకులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు. అధునాతన డిజైన్లతో రూపొందించిన ఆభరణాలు, నాణ్యమైన వస్త్రాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎగ్జిబిషన్కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మన విశాఖపట్నం కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ నగరంలో బీచ్ రోడ్ ఉన్న నోవోటెల్ హోటల్లో అయితే ఈరోజు వస్త్ర ప్రియుల కోసం ప్రత్యేకంగా హైలైఫ్ ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంది. ఈరోజు రేపు విశాఖ వేదికగా నోవోటెల్ హోటల్ అయితే హైలైఫ్ ఎగ్జిబిషన్ పీరియడ్ అయితే నిర్వాహకులు అయితే 2 రోజుల పాటు కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ హైలైఫ్ ఎగ్జిబిషన్ అనేది కూడా చాలా ఫేమస్ అయిన ఎగ్జిబిషన్ గా చూస్తారు. ఇది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి నెలలో ఎక్కడో దగ్గర ఏదో ఒక ఊరిలో ఈ హైలైఫ్ ఎగ్జిబిషన్ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే విశాఖ
విశాఖ నగర ప్రజల కోసం ప్రథమంగా ప్రముఖ నోవాటల్ హోటల్ అయితే ఈ ఐ లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ అయితే నగరవాసుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు ఈ ప్రదర్శన అయితే సందర్శించేందుకు విశాఖ నుండి ప్రజలు కాకుండా ఇటు విజయనగరం, అనకాపల్లి నుంచి కూడా నోవాటల్ హోటల్కి అయితే చేరుకున్న పరిస్థితి. భారీగా స్పందన కూడా లభిస్తూ ఉంది. ఫ్యాషన్ ప్రియులు అయితే పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ తరలి వస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. ఈ సందర్భంగా నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ బ్రాండెడ్ సంబంధించిన బంగారు కావచ్చు, వస్త్రాభరణాల సంస్థతో అయితే ప్రముఖ వస్త్ర దుకాణాల యజమానులతో కూడా ఈ ప్రదర్శన పాల్గొన్నట్టు నిర్వాహకులు చెబుతా ఉన్నారు. అటు బంగారు ప్రదర్శన కావచ్చు, వస్త్ర ప్రదర్శన కూడా విశాఖ నగరవాసులు అయితే ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రథమంగా మనం చూసినట్లయితే వినియోగదారులకి, కొనుగోలుదారులు కూడా అత్యంత నాణ్యమైన అధునాతన డిజైన్తో కూడిన ఆభరణాలు కావచ్చు, లేకపోతే లేటెస్ట్ ఫ్యాషన్ కూడా అంటే దుస్తులు, బట్టలు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఈ ప్రదర్శన అయితే ఉంచడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ హై లైఫ్ ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయితే నగరవాసుల నుంచి కూడా విశేష స్పందన కూడా లభిస్తూ ఉంది. ఈ 2 రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనకు తొలి రోజు అంటే ఈ రోజే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. భారీగా నగరవాసులు కూడా వచ్చి మొత్తం ఎగ్జిబిషన్ తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రథమంగా మనం చూసినట్లయితే అన్ని బ్రాండెడ్ కావచ్చు, అటు బంగారు ఆభరణాలు కావచ్చు, వస్త్రాభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే మొత్తం తమ బ్రాండ్కి సంబంధించిన ఉత్పత్తులను అయితే ఇక్కడ కొలువుదీరిన పరిస్థితి. అండ్ రాబో పండగ సీజన్ ప్రథమంగా రాఖీ ఉత్సవం కావచ్చు, రాఖీ లాంటి పండుగ ఉన్న నేపథ్యంలో మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండిపోతుందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అటు పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, ఆ పండుగ సీజన్ నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ చూస్తున్న ప్రకారం కూడా భారీగా ఈ స్పందన కూడా లభిస్తా ఉంది. నా పేరు జ్యోత్స్న అండి. సో హై లైఫ్ ఎగ్జిబిషన్ కి వచ్చాను. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. వైజాగ్ లోని ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాలి. ఇక్కడ చాలా బాగుంది, యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా. సారీ ప్యాటర్న్స్ కానీ లేకపోతే ఇప్పుడు చూసినా కదా అనార్కలి ప్యాటర్న్ అంతా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. వైజాగ్ నార్మల్ గా మన మాల్స్ లో అయితే ఇలాంటి కలెక్షన్ అయితే కనిపించదు. చాలా యూనిక్ గా అందరూ మెయింటైన్ చాలా యూనిక్ గా కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ. నేనైతే సల్వార్స్, సారీస్ అన్ని కూడా చూసాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. వైజాగ్ వాళ్ళు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఈ రోజు రేపు 21st, 22nd ఐ లైఫ్ ఎగ్జిబిషన్. మీకు ఆన్లైన్ వాళ్ళు ఈ పాసెస్ కూడా ఇస్తున్నారు. నేను అలాగే ఈ పాస్ తీసుకున్నాను ఆన్లైన్ లో కూడా. సో బాగుందండి కలెక్షన్ అయితే. ఆడవాళ్ళకి సిల్వర్ జ్యువెలరీ చాలా చాలా బాగుంది. మీకు గోల్డ్ లోనే, సిల్వర్ లోనే గోల్డ్ ఫినిష్ వచ్చేటట్టుగా చాలా డిఫరెంట్ గా బ్రేస్లెట్స్, అలాగే మంచి మంచి బ్యాంగిల్స్, డిఫరెంట్ డిజైన్స్, చైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు బాంబే, ఢిల్లీ, జైపూర్ అన్ని అక్కడ ఉండే కలెక్షన్ మన దగ్గరికి తీసుకొచ్చారు అందుబాటులో అన్నమాట. సో మనం ఫ్లైట్ ఎక్కువ లేదా ట్రైన్ ఎక్కువ జైపూర్, ఢిల్లీ, బాంబే వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరికి వైజాగ్ లో తీసుకొచ్చి మనకు నచ్చిన విధంగా అందుబాటు ధరలో లానే ఉన్నాయి. కొంచెం వచ్చి తప్పకుండా విజిట్ చేసి ఐ వుడ్ రికమెండ్. మన విజయోత్సవ చూసిన ప్రకారంగా దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా ఈ 2 రోజుల పాటు కూడా ఈ ప్రదర్శనలో పెట్టేందుకైతే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేవలం విశాఖ నుండే కాకుండా ఉత్తరాంధ్ర ప్రథమంగా అనకాపల్లి, విజయనగరం నుంచి కూడా ఈ ప్రదర్శనలో ప్రజలు ఈ కొనుగోలు చేసేందుకైతే ఇక్కడ బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడాది కూడా పండుగ సీజన్లో అయితే ఈ హై లైఫ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ప్రముఖ సిటీల్లో కూడా ప్రతి ఏడాది కూడా ఈ హై లైఫ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉంటారు. పండుగ సీజన్ అనగానే ఎక్కువ మంది ఈ జ్యువెలరీ కావచ్చు, లేకపోతే వస్త్రాభరణాలు కావచ్చు, ఇట్లాంటి షాపింగ్ చేయడానికి చాలా మంది ఆసక్తి కనబడుతున్న ఈ తరుణంలో విశాఖ ప్రియుల కోసం మెట్రో సిటీ అయిన ఈ విశాఖలో ప్రత్యేకంగా అయితే ఈ 2 రోజుల పాటు ఈ ప్రదర్శన అయితే చేపట్టారు. ఈ ప్రదర్శనకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జర్నలిస్ట్ శ్రీనివాస్తో దుర్గప్రసాద్, వైకే న్యూస్. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి దర్శనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. భక్తుల ఆధ్యాత్మిక యాత్రలకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఆషాఢం దేవి దర్శనయాత్రకు శ్రీకారం చుట్టారు.
8 ప్రముఖ దేవీ క్షేత్రాల దర్శనానికి భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. కేవలం 500 రూపాయలు చెల్లించి చింతలూరు, మట్లపాలెం, కాకినాడ, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట, కడిపలంక వంటి శక్తి క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారి ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ చేపట్టిన ఈ ప్రత్యేక యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యం, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ఆర్టీసీ ఈ సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి ప్రతినిధి వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ, చెప్పండి. నరేష్, ఏదైతే రాజమండ్రి ఆర్టీసీ ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం ఆషాఢ మాసం ఒక అవకాశం అంటూ కూడా ప్రత్యేకమైన ఆఫర్ ఒకటి వెల్లడి చేసింది. ముఖ్యంగా ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన దంపతుల్లో భార్య పూర్తిగా కూడా పుట్టింటికి పరిమితమై ఏదైతే పెద్దవారిని గౌరవించాలి, అలాగే ఇంట్లో అమ్మవారిని కొలవాలి చందంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో పుట్టినింటికి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఒకవైపు అత్తమామలను చూసుకోవడంతో పాటు భక్తిభావం కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు పెట్టినటువంటి ఈ ఆచారాన్ని కొనసాగించడానికి ఆషాఢ మాసం పూర్తిగా కూడా అమ్మవారి దర్శనాలని చేయిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. దానిలో భాగంగానే ముఖ్యంగా అటు చింతలూరు నౌకాంబిక, అలాగే మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు, కాకినాడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు, పిఠాపురం పురోహితిక అమ్మవారు, అలాగే తాటిపత్తికి సంబంధించి అపర్ణాదేవి, అలాగే ఏదైతే పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం, కాండ్రకోట సత్యమ్మ తల్లి గుడి, అలాగే కడియపులకు సంబంధించి కోట సత్యమ్మ, ఈ ప్రముఖ అమ్మవార్ల గుళ్ళన్నీ కూడా చాలా ప్రాముఖ్యత చెందినటువంటి చాలా మంచి భక్తులు పూర్తిగా కూడా ఈ సమయంలో ఆ దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు సమర్పిస్తే పూర్తిగా కూడా తమ పసుపు బంగాలు కలకాలం నిలుస్తాయన్న ఒక నమ్మకం ఆనాదిగా కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వాటన్నిటిని ఒక్క రోజులోనే మీరు దర్శించుకోవాలి అంటే కనుక ఆర్టీసీలో 500 రూపాయలు చెల్లించి ఎక్స్ప్రెస్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇవన్నీ ఒక్క రోజులోనే చుట్టూ వచ్చేటటువంటి అవకాశాన్ని ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరి మళ్ళీ సాయంత్రం రాజమండ్రి ఆర్టీసీ డిపోకి చేరుకునే విధంగా ప్రస్తుతం ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడింది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆడవారు ఎక్కువగా ఈ పుణ్యక్షేత్రాలు చేస్తుంటారు కాబట్టి ఒక చోట నుంచి పూర్తిగా ఒక బస్సులో 70 మంది వెళ్తే కనుక వాళ్ళు తిరిగి వచ్చాకనే మళ్ళీ బస్సు బయలుదేరే విధంగానే పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రోజులో ఈ అమ్మవారి దర్శనం పూర్తి అయిపోయే విధంగా షెడ్యూల్ రెడీ చేసి అవకాశాన్ని అయితే వెల్లడి చేశారు. ముఖ్యంగా మహిళలు కొత్తగా మెలిగినటువంటి మహిళలు పుట్టిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.